లవ్ యూ రా నా మనసంతా నువ్వేరా, నిన్నేనా ఇన్నాళ్ళు కాదనుకున్నా కళ్ళారా, తెలిసేదాకా అంతేగా, తెలిసిందంటే వింతేగా. చిరుతలో నాకు అవకాశం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శ్రీనువైట్ల గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన పరిచయం చేసిన చక్రి గారు, ఆయనకు ముందు థ్యాంక్స్. ఓ రోజు మణి శర్మ గారు మద్రాసు నుంచి వచ్చినప్పుడు మణి గారికి నన్ను పరిచయం చేయడానికి తీసుకెళ్లారు శ్రీను గారు. ప్రొడ్యూసర్ సునీల్ దత్ గారిని నా గురించి చెప్పారు. అట్లా దుబాయ్ సినీ పాటలు రాస్తున్న సమయంలోనే చిరుత పాటల కోసం ఆ పాటలు సిట్టింగ్స్ అవి జరుగుతున్నాయి. బాగా సంతోషపడే విషయం ఏంటంటే నా పాటతోనే సినిమా షూటింగ్ అక్కడ బ్యాంకాక్ లో మొదలైంది. చాలా క్లియర్ గా క్లారిటీ తోటి పూరి జగన్నాథ్ గారు ఆయన ఆఫీస్కి వెళ్ళాను. 2 ముక్కలో చెప్పారు ఇన్ఫర్మేషన్ అంతా. చెప్పిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు నేను కనపడలేదు, మాయమైపోయా. అంత ప్రెస్టీజియస్ సినిమా అంటే ఏది బాగుంటుందో ఏది బాగుంటుందో తెలియదు. వచ్చిన ఒక జారి పెట్టుకోకూడదు. ఒక రోజు ఫైనల్ గా పిలుపు వచ్చింది, వెళ్ళి తీసుకెళ్లాను. పూరి జగన్నాథ్ గారితో కూర్చుంటే ఒక పల్లవి అయిపోయింది. అది నాకు యాక్చువల్ గా నా కెరీర్ కూడా బాగా ఉపయోగపడుతుందని నాకు బాగా నమ్మకం.